So hi students, ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ లో సో థర్డ్ ప్రాబ్లం చెప్పుకుంటున్నాం. If x power y plus y power x equal to a power b, then show that so dy by dx equal to minus of y into x power y minus 1 plus y power x into log y by x power y into log x plus x into y power x minus 1. So first మనం given condition రాస్తున్నాం. So given that x power y plus y power x equal to a power b. So దీనిలో ఫస్ట్ x power y u అనుకుందాం, y power x b అనుకుందాం. సో లెట్ ఫస్ట్ x power y ఈక్వల్ టు u అండ్ y power x ని v అనుకుందాం. ఇప్పుడు ఈ x power y ప్లేస్లో యూని y power x ప్లేస్లో vని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతున్నప్పుడు u ప్లస్ v ఈక్వల్ టు a power b. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న కండిషన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో అప్పుడు యూకి డిఫరెన్షియేషన్ చేస్తే du బై డిఎక్స్, వికి డిఫరెన్షియేషన్ చేస్తే dv బై డిఎక్స్, ఏ పవర్ బి కాన్స్టెంట్ కాబట్టి 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ సో అగైన్ ఇక్కడ ఉన్న కండిషన్ తీసుకుందాం. సో హియర్ u ఈక్వల్ టు ఎక్స్ పవర్ వై, అట్లాగే v ఈక్వల్ టు v ఈక్వల్ టు వై పవర్ ఎక్స్ తీసుకో. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఫస్ట్ ఈ రెండు కండిషన్ ఏం చేద్దాం అంటే బోత్ సైడ్ లాగర్థం అప్పుడు అంటే టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు ఏమవుతుంది లాగ్ u ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ వై. సో లాగ్ u ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములా అప్లై చేద్దాం. మనకి తెలుసు మనకి ఫార్ములా లాగ్ ఎక్స్ పవర్ ఎం. ఫార్ములా వచ్చి ఇక్కడ రాసినది ఉంది లాగ్ ఎక్స్ పవర్ ఎం, మీకు 10th వస్తుంది ఎం లాగ్ ఎక్స్. అంటే పవర్లో ఉండేది బేస్లో రాసుకో, అంటే పవర్లో వై ఉంది కాబట్టి వై లాగ్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే డిఫరెన్షియేషన్ చేద్దాం బోత్ సైడ్స్. సో డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో లాగ్ యూకి లాగ్ యూ అంటే మన డిఫరెన్షియేషన్లో ఫార్ములా లాగ్ ఎక్స్కి ఉంది, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్కి 1/x. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో యూ ఉంది కాబట్టి ఏమొస్తుంది మనకి 1/u. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉంటే ఓకే, కానీ యూ ఉంది కాబట్టి ఈ యూని మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ చేసి విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఏమవుతుందంటే du బై డిఎక్స్ అవుతుంది. ఓకే, సో అదేవిధంగా ఇక్కడున్న 2 టర్మ్స్ యూవీ ఫార్ములా అప్లై చేయాలి. సో యూవీ ఫార్ములా ఇక్కడ రాస్తున్నది డి బై డిఎక్స్ ఆఫ్ యూవీ. సో యూ వి డాష్ ప్లస్ వి యూ డాష్, అంటే డాష్ అంటే మీకు తెలుసు కదా డిఫరెన్షియేషన్ అని. సో యూ అంటే వై, లాగ్ ఎక్స్ అంటే వి. సో ఆ ఫార్ములా అప్లై, యూ అంటే వై. సో లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే 1/x ప్లస్ వి అంటే లాగ్ ఎక్స్. సో వైకి డిఫరెన్షియేషన్ చేస్తే అదే ఎక్స్ ఉంటే ఎక్స్కి 1 ఫార్ములా, కానీ వై ఉంది కాబట్టి వైకి డిఫరెన్షియేషన్ చేస్తే dy బై డిఎక్స్. ఓకేనా, యూబీ ఫార్ములా అప్లై చేసాం. ఇక్కడ ఫార్ములా ఏంది యూబీ డాష్ ప్లస్ వియూ డాష్. సో నెక్స్ట్ ఇక్కడ యూ డివైడ్ చేస్తుంది, అటు వెళ్తే మల్టిప్లై అవుతుంది. అంటే ఏం రాయొచ్చు du బై డిఎక్స్ ఈక్వల్ టు, సో యూ డివైడ్ చేస్తుంది అంటే మల్టిప్లై అవుతుంది యూ ఇంటూ ఇక్కడ ఏముంది మనకి y ఇంటూ 1/x అంటే y బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ dy బై డిఎక్స్. నెక్స్ట్ చూడండి du బై డిఎక్స్ ఈక్వల్ టు u అంటే ఇక్కడ ఏం రీప్లేస్ చేసుకోవచ్చు, యూని ఏమనుకున్నాం ఎక్స్ పవర్ వై కాబట్టి ఇక్కడ రీప్లేస్ చేసుకోండి ఎక్స్ పవర్ వై ఇంటూ సో y బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ dy బై డిఎక్స్. అట్లాగే మనకి ఇక్కడ సెకండ్ కండిషన్ ఏముంది, ఇక్కడ v ఈక్వల్ టు వై పవర్ ఎక్స్. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఏం చేసాము టర్మినేషన్ సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఏమవుతుంది లాగ్ v ఈక్వల్ టు లాగ్ వై పవర్ ఎక్స్. సో లాగ్ v ఈక్వల్ టు సేమ్ లాగ్ ఎక్స్ పవర్ ఎం ఫార్ములా పైన రాసాను ఎం లాగ్ ఎక్స్, అంటే పవర్లో ఉండే బేస్లోకి వస్తుంది అంటే ఎక్స్ లాగ్ వై. ఇక్కడ కూడా సేమ్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే
మనకి log xకి ఫార్ములా 1/x, ఎక్స్ ప్లస్లో v ఉంది కాబట్టి 1/v. మళ్ళీ vకి డిఫరెన్షియేషన్ చేస్తే dv/dx. ఎందుకు డిఫరెన్షియేషన్ చేయాలంటే మనం చేసేది విత్ రెస్పెక్ట్ x కాబట్టి ఎక్స్ ప్లస్లో x లేదు v ఉంది కాబట్టి అగైన్ డిఫరెన్షియేషన్ చేయాలి. సేమ్ ఇక్కడ uv ఫార్ములా అప్లై చేస్తే ఫార్ములా మనకు తెలుసు uv డాష్ ప్లస్ vu డాష్. u అంటే x, సెకండ్ దాని డిఫరెన్షియేషన్ log y. log x ఫార్ములా 1/x, log yకి అయితే 1/y. కానీ మళ్ళీ వైకి డిఫరెన్షియేషన్ చేయాలి, ఎందుకంటే మనం చేసే ఎక్స్ దృష్టి కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఉంది కాబట్టి వైకి చేస్తే dy/dx ప్లస్ vu డాష్ అంటే v అంటే log y, ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే 1. ఓకే, ఇప్పుడు v డివైడ్ చేస్తుంది, అటు వెళ్తే మల్టిప్లై అవుతుంది. చూడండి dv/dx ఈక్వల్ టు సో v ఇంటూ x ఇంటూ 1/y, x/y ఇంటూ dy/dx ప్లస్ log y ఇంటూ 1 అంటే సేమ్ log y. నెక్స్ట్ dv/dx ఈక్వల్ టు v ప్లేస్లో రాయొచ్చు y/x. సో y/x ఇంటూ x/y ఇంటూ dy/dx ప్లస్ log y. ఇప్పుడు మన ఫస్ట్ ఈక్వేషన్లో du/dx ప్లస్ ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం, dv/dx ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి అది 1 ఇంప్లైస్, సో 1 ఏదో రాసుకోండి du/dx ప్లస్ dv/dx ఈక్వల్ టు 0. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడే కన్ఫ్యూజన్ మనకి. సో du/dx ప్లస్లో x/y ఇంటూ y/x ప్లస్ log x ఇంటూ dy/dx ప్లస్ dv/dx అంటే y/x ఇంటూ x/y ఇంటూ dy/dx ప్లస్ log y ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఏమో చూడండి, నేనేం చేంజ్ చేస్తున్నాను ఇక్కడ x/yతో ఈ 2 టర్మ్స్ని దీన్ని కానీ ఇదంతా ఒకే టర్మ్ మల్టిప్లై చేస్తున్నాను. అంటే ఏమవుద్ది x/y ఇంటూ y/x ప్లస్ x/y ఇంటూ log x ఇంటూ dy/dx. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా y/xతో ఈ టర్మ్ని ఈ టర్మ్ని మల్టిప్లై చేస్తాం. అంటే ఏమవుద్ది ప్లస్ y/x ఇంటూ x/y ఇంటూ dy/dx సేమ్ ప్లస్ y/x ఇంటూ log y ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ స్టెప్ ఇక్కడ రాసుకోండి. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ x/y. సో x పక్కనే ఈ y ముందు రాసుకోండి, ఏమవుతుంది y ఇంటూ x/y. ఈ x పైకి వెళ్తే ఏమవుతుంది x ఇన్వర్స్, అంటే x పక్కన x రాస్తాం, ఫస్ట్ y ముందు రాసుకోండి, తర్వాత x/y, x పక్కన x బైలో పైకి వెళ్తే ఇన్వర్స్ అవుతుంది, అంటే x ఇన్వర్స్. నెక్స్ట్ దీన్ని యాజ్ ఇది రాసుకోండి, అంటే ఏమవుతుంది x/y ఇంటూ log x ఇంటూ dy/dx సేమ్. ఇప్పుడు ఇక్కడ ఎట్ట చేసాము, ఫస్ట్ ఇక్కడ చూడండి x ముందు రాసుకోండి, తర్వాత y/x, y పక్కనే y ఉంది అంటే y బైలో పవర్లో రాస్తే y ఇన్వర్స్ ఇంటూ dy/dx ఎట్లాగే రాశాను, దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్గా రాసుకున్నాను y/x ఇంటూ log y ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ చూడండి. సో y ఇంటూ ఇక్కడ చూడండి అమ్మా బేస్ ఈక్వల్ కదా, పవర్స్ యాడ్ అయితే y-1 ప్లస్ దీన్ని యాజ్ ఇట్గా రాసుకోండి x/y ఇంటూ log x ఇంటూ dy/dx. నెక్స్ట్ ఇక్కడ కూడా x ఇంటూ బేస్ ఈక్వల్ పవర్స్ యాడ్ అయితే x-1 ఇంటూ dy/dx. సో దీన్ని కూడా సేమ్ అట్లాగే రాసుకుంటే y/x ఇంటూ log y ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి dy/dx ఎక్కడ ఉందో అక్కడ కామన్ తీయండి. సో మనకి సో dy/dx కామన్ తీస్తే x/y ఇంటూ log x ఇక్కడ ప్లస్ x ఇంటూ y/x-1. రిమైనింగ్ ఈ టర్మ్ కానీ రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ పార్ట్ కాబట్టి రైట్ సైడ్కి వెళ్తే -y ఇంటూ x/y-1. సేమ్ రైట్ సైడ్కి వెళ్తే -y/x ఇంటూ
log y. ఓకే, నెక్స్ట్ ఈ డివై బై డిఎక్స్ని మొత్తం ఏం చేసి ఇంటూ చేసి రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ చేస్తాం. అంటే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు పంపించేటప్పుడు ఈ రెండింటిలో మైనస్ కామన్ అండి, మైనస్ కామన్ తీస్తే y ఇంటూ ఎక్స్ పవర్ వై మైనస్ 1 ప్లస్ మైనస్ కామన్ ప్లస్ వస్తుంది y పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ వై. ఇది బైలోకి వెళ్తే బై ఎక్స్ పవర్ వై ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎక్స్ మైనస్. ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సింది, ఇంపార్టెంట్ అమ్మా 7 మార్క్స్కి. సో ఇది చూడండి ఒకసారి, ఫస్ట్ నేను చెప్తాను. సో ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ రాసుకున్నాం. కండిషన్ ఎక్స్ పవర్ వై ప్లస్ వై పవర్ ఎక్స్ ఏ పవర్ బి. ఎక్స్ పవర్ వైని యూ అనుకున్నాం, వై పవర్ ఎక్స్ని వి అనుకున్నాం. మళ్ళీ ఆ రెండింటిని దీన్ని రీప్లేస్ చేద్దాం. అంటే యూ ప్లస్ వి ఈక్వల్ టు ఏ పవర్ బి. ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే డియూకి డియూ బై డిఎక్స్, వికి డివి. ఎందుకంటే మనం చేసేది ఎక్స్ దృష్ట్యా విత్ రెస్పెక్ట్ ఎక్స్. ఇది కాన్స్టెంట్ కాబట్టి ఆన్సర్ 0. దీన్ని డిఫరెన్షియేషన్. తర్వాత మళ్ళీ ఈ యూని తీసుకోండి, యూని ఎక్స్ పవర్ వై తీసుకొని లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వి ఈక్వల్ వై పవర్ ఎక్స్ తీసుకోండి. ఈ రెండింటిని బోత్ సైడ్ ఫస్ట్ లాగ్ అప్లై చేసుకోండి. అప్పుడేమవుతుంది, లాగ్ యూ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ వై. ఇక్కడ కూడా లాగ్ వై, లాగ్ వి ఈక్వల్ లాగ్ వై పవర్ ఎక్స్. సో నెక్స్ట్ లాగ్ యూ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎం ఫార్ములా అప్లై చేయండి. ఇక్కడ రాసేదండి లాగ్ ఎక్స్ పవర్ ఎం అంటే పవర్లో ఉండేది బేస్లోకి వస్తుంది, బై లాగ్ ఎక్స్. సేమ్ ఇక్కడ కూడా లాగ్ వి ఈక్వల్ టు పవర్లో ఉండేది బేస్లోకి వస్తుంది. సో ఇక్కడ కూడా డిఫరెన్షియేషన్ చేయండి విత్ రెస్పెక్ట్, ఇక్కడ కూడా ఎక్స్ దృష్ట్యా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లాగ్ యూకి మనకి లాగ్ ఎక్స్ ఫార్ములా తెలుసు కాబట్టి 1/x, సేమ్ ఎక్స్ ప్లేస్లో యూ అంటే 1/u. అదే ఇక్కడ ఎక్స్ ఉంటే లీవ్ చేసేవాళ్ళం, యూకి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేసి డియూ బై డిఎక్స్. ఇక్కడ యూ అప్లై చేయండి, దీన్ని యూ అనుకోండి, దీన్ని వి అనుకోండి. యూ వి డాష్ ప్లస్ వియూ డాష్. అంటే యూ అంటే వై, వీకి దీని డిఫరెన్షియేషన్ లాగ్ ఎక్స్కి 1/x. సో యూవి డాష్ అయింది. అట్లా వియూ డాష్ అంటే లాగ్ ఎక్స్, వైకి డిఫరెన్షియేషన్ డివై బై డిఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి. అదే ఇక్కడ యూ డివైడ్ చేస్తుంది, అట్లా వెళ్తే మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. చూడండి, యూ ఇంటూ వై ఇంటూ 1/x, వై బై ఎక్స్, లాగ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్. అదే ఇక్కడ కూడా చూడండి, డిఫరెన్షియేషన్ చేసాం వీకి, లాగ్ వీకి 1/v, వీకి చేస్తే డివై బై డిఎక్స్. ఇక్కడ యూవి అప్లై చేయండి, యూ ఎక్స్, దీని డిఫరెన్షియేషన్ లాగ్ వైకి 1/y, అది లాగ్ ఎక్స్కి అయితే 1/x డైరెక్ట్, ఇక్కడ ఇండైరెక్ట్ ఫార్ములా లాగ్ వైకి 1/y. మళ్ళీ వైకి ఎందుకు డిఫరెన్షియేషన్ చేయాలి, మనం చేసే ఎక్స్ దృష్టి కాబట్టి. వైకి డిఫరెన్షియేషన్ చేస్తే డివై బై డిఎక్స్ ప్లస్ వియూ డాష్ అంటే వి అంటే లాగ్ వై, ఎక్స్కి చేస్తే 1. ఇక్కడ కూడా చూడండి, వి డివైడ్ చేసిన అట్టు వెళ్తే మల్టిప్లై చేస్తుంది మొత్తాన్ని. సో వి ఇంటూ ఎక్స్ ఇంటూ 1/y ఎక్స్ బై వై ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ లాగ్ వై ఇంటూ 1 అంటే వాల్యూ మారుతుంది. చూడండి, ఇక్కడ యూ ప్లేస్లో ఎక్స్ పవర్ వై తీసుకున్నాం, వి ప్లేస్లో వై పవర్ ఎక్స్ని ఇక్కడ రీప్లేస్ చేసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు మనకి ఈ రెండు తెలిసింది. ఈ రెండింటిని ఈక్వేషన్ 1 రాసుకొని దాంట్లో రీప్లేస్ చేసుకున్నాం. డియూ బై డిఎక్స్ని మొత్తం రాసుకున్నాం, డివి బై డిఎక్స్ని మొత్తం రాసుకున్నాం. చూడండి, తర్వాత ఏం చేశానంటే ఎక్స్ పవర్ వై ఈ టర్మ్ని మల్టిప్లై చేసాం. చూడండి, ఎక్స్ పవర్ వై ఇంటూ 1/x, ఎక్స్ పవర్ వై ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్. అట్లాగే సేమ్ ఇక్కడ కూడా ఈ టర్మ్ని మల్టిప్లై చేసుకుంటే వై పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై వై ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ వై ఈక్వల్ టు 0. తర్వాత ఈ టర్మ్ తర్వాత ఏం చేస్తాను చూడండి ఒకసారి, దీని తర్వాత స్టెప్ అమ్మా. చూడండి, వేరియేషన్ స్టెప్ ఏం మారుస్తుంది చూడండి, దానికి దీనికి. ఫస్ట్ ఇక్కడ వై ముందు రాసుకున్నాను, తర్వాత ఎక్స్ పవర్ వై, ఈ ఎక్స్ పవర్లోకి వెళ్తే ఎక్స్ ఇన్వర్స్, ఎక్స్ పక్కన ఎక్స్ ఉండాలి, ఇది అట్లాగే రాసుకోండి. ఇక్కడ కూడా సేమ్, ఫస్ట్ ఎక్స్ ముందు రాసుకోండి, వై పవర్ ఎక్స్ రాయండి, వై పైకి వెళ్తే వై ఇన్వర్స్ సేమ్ ఇంటూ డివై బై డిఎక్స్. ఇది కూడా యాజ్ రాసుకోండి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తుంటే వై ఇంటూ బేస్ ఈక్వల్ పవర్ సైడ్ అయితే వై మైనస్ 1, ఇదేం మారట్లేదు, అది ఎట్లాగే రాస్తున్నాం. తర్వాత చూడండి, ఇక్కడ కూడా ఎక్స్ ఇంటూ బేస్ ఈక్వల్ పవర్ సైడ్ అయితే వై పవర్ ఎక్స్ బేస్ ఈక్వల్ అంటే ఒకటే రాసుకోవాలి, ఎక్స్ మైనస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్. ఇది కూడా సేమ్ యాజ్ రాయండి. నెక్స్ట్ స్టెప్లో డివై బై డిఎక్స్ రెండు దగ్గర ఉంది మనకి ఇక్కడ. సో ఆ రెండింటిలో డివై బై డిఎక్స్ కామన్ ఉంది. ఫస్ట్ ఎక్స్ పవర్ వై ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎక్స్ మైనస్ 1. ఈ టర్మ్ రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ వై ఇంటూ ఎక్స్ పవర్ వెళ్తే మైనస్ వై ఇంటూ ఎక్స్ పవర్ వై మైనస్ 1 ప్లస్ ఇంటూ వై పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎట్ వెళ్తే మైనస్ వై పవర్ ఎక్స్ ఇంటూ లాగ్. తర్వాత ఈ డివై బై డిఎక్స్ మొత్తం ఇంటూ చేస్తుంది,
అవతలకి డివైడ్ చేసే ముందర ఈ రెండిట్లో మైనస్ కామన్ తీస్తే మనం సో y ఇంటూ ఎక్స్ పవర్ వై మైనస్ 1 మైనస్ కామన్ తీసి మైనస్ ప్లస్లో ప్లస్ వస్తుంది వై పవర్ ఎక్స్ లాగ్ వై బై బైలోకి వెళ్తుంది ఎక్స్ పవర్ వై ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై పవర్ ఎక్స్ మైనస్ 1 ఓకేనా.